హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు. మీకును మీ కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ వాక్యము వింటున్న మీ అందరికీ కూడా మరి ఆహ్వానం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం కోరుతూ మనం ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వసృష్టికర్తవు సర్వాధికారివగు మా ప్రభువా, మీకు వందనాలు. ఈ కార్యక్రమము మేము వింటున్నామంటే ఇది నీ ప్రణాళికలో భాగమే. పరిశుద్ధుడగు మా తండ్రి, నీ వాక్యమును వింటుండగా మానవ మాతృలమైన మాకు ప్రస్తుతమున్న జ్ఞానము, నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, విలువలు, ఆ ప్రణాళికలు గమనించలేకపోవచ్చు. కానీ నా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. వినే ప్రతి మాట మా జీవితాల్లో గొప్ప కార్యముగా మరి మమ్మల్ని నీ వైపుకు నడిపించేదిగా మార్చుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనము గడిచిన ఎపిసోడ్స్లో పరిశుద్ధాత్మకి ఉన్న ప్రాధాన్యత, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం గురించిన కొన్ని మాటలు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఏలియా జీవితంలో జరిగిన కొన్ని కార్యాలను బట్టి, దేవుడు ఏలియాని ఉపయోగించుకున్న కార్యాలు, ఆ సమయాలని బట్టి మనం ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం మనం చదువుతూ ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం చదువుతున్నాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. దీనికంటే ముందు వచనం కూడా మనం ఒకసారి చూసినప్పుడు, అంతలో ఆకాశము మేఘములతో గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలుకు పోయెను అని ఉంది. అంటే ఆహాబేమో రథంలో వెళ్తున్నారు, ఏలియా ఏమో నడుముకు గట్టిగా కట్టుకొని రథం కంటే ముందుగా ఉరుకుతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి అనంటే, ఏలియాకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఉరికింది ఎంత దూరం తెలుసా? సుమారు 27 కిలోమీటర్లు. వాళ్ళున్న ప్రదేశం నుంచి, కర్మేలు పర్వతం ఆ పైన కొండ శిఖరం నుంచి యెజ్రెయేలునకు 27 కిలోమీటర్లు ఉంటుంది. ఒక మానవ మాతృలంగా మనం 10 కిలోమీటర్లు మారథాన్ చేయాలంటే నాన్ స్టాప్గా ఉరకలేం. దానికి బదులు కొంతసేపు నడుస్తాము, కొంతసేపు స్లోగా నడుస్తాము, బ్రిస్క్ వాక్ చేస్తాము, కంప్లీట్గా రన్నింగ్ చేయలేం. లేదా ఏదైనా రన్నింగ్ చేసినా కానీ 300 మీటర్స్ 500 మీటర్స్ మ్యాక్సిమం స్పీడ్గా ఉరకగలుగుతున్నాము. ఇక అంతకంటే ఎవరి వల్ల కూడా కాదు. అట్లాంటిది ఇంత దూరం, అది కూడా స్ట్రైట్ రోడ్డు కాదు, గమనించాలి. కొండలు, గుట్టలు, వీటి మధ్యలో నుంచి ఒక రథం వెళ్తుంటే ఆ రథానికి ముందుగా అంతటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఆయన ఉరుకుతున్నారు. మొత్తం కూడా కారు మబ్బులు, గాలివాన, మేఘములు, ఇవన్నిటి మధ్యలో ఆయన గట్టిగా ఉరుకుతాం మొదలుపెట్టారు. రథానికంటే ముందుగా ఆయన యెజ్రెయేలుకు చేరుకున్నారు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం ఒక మానవ మాతృనికి అంటే, ఒక మనిషిగా ఆయన చేయలేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చేయగలిగారు. ఎందుకని ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతను నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను అని ఇక్కడ రాయబడి ఉంది. యెహోవా హస్తం అంటే ఏంటి? ఇప్పుడు యెహోవా హస్తము అనంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనము కీర్తనలో 139వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే, కీర్తనలో 139వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు గమనిద్దాం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి యొద్ద నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే మొదట ప్రారంభంలో ఏముంది? ఆత్మ అని, నీ ఆత్మ యొద్ద నుండి అని ఉంది. తర్వాత ఆ ప్రజెన్స్నే మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నీ యొక్క కుడి చేయి అని చెప్తున్నారు. అంటే దేవుని ఆత్మ అని రాసిన, లేదా దేవుని యొక్క హస్తం అని రాసినా కానీ
రెండు ఒకటే అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. బైబిల్లో ఈ మాట ఆత్మ కానీ లేదా దేవుని చేయి కానీ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అంతకంటే ముందు ఎప్పుడూ చేయనంత గొప్ప కార్యాలు వాళ్ళు చేసినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఉన్నట్టుండిగా వారికి లేని శక్తి వారిలో రావడం, లేదా ఉన్నట్టుండిగా వారికి లేని టాలెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చేయడం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి న్యాయాధిపతులు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు న్యాయాధిపతులు 6వ అధ్యాయము 34వ వచనం నుంచి నేను చదువుతున్నాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 34 నుంచి చదువుతున్నాను. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని ఎదుర్కొనుటకు వచ్చిరి. ఇక్కడ యెహోవా ఆత్మ ఈ వ్యక్తి మీదికి, గిద్యోను మీదికి వచ్చినప్పుడు ఆయన ఒక బూర ఊదితే అప్పటిదాకా ఆయనకంత బలము లేదు, శక్తి లేదు, టాలెంట్ లేదు, అందరినీ గ్యాదర్ చేసుకునే అంత, అందరినీ సమకూర్చుకునే అంత టాలెంట్స్ ఏమైతుందో లేవు. కానీ ఎప్పుడైతే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిందో, యెహోవా ఆత్మ ఎప్పుడైతే దేవుని చేయి అతని మీదకి వచ్చిందో, అప్పుడు తనలో ఇంతకుముందు ఎప్పుడు లేని ఒక విధమైన టాలెంట్ ఒకటి, ఒక నూతనమైన శక్తి ఒకటి అతనికి వచ్చింది. ఆయన బూర ఊదిన వెంటనే అందరూ కూడా, జనులందరూ కూడా ఆయనకు సహకరించడం మొదలుపెట్టారు. ఒక యుద్ధం కోసం వెళ్ళడానికి వీళ్ళందరినీ కూడా సమకూర్చి ఒక తాటి మీదకి తీసుకురావడానికి, ఒక ఐకమత్యం కలుగజేసే వ్యక్తిగా గిద్యోను ఇక్కడ మారిపోయాడు. అదేవిధంగా ఈ తర్వాత అధ్యాయంలో కూడా చూసినప్పుడు 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ఆత్మ యొఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ వ్యక్తికి ముందు భయస్థుడిగా ఉన్నప్పటికీ దేవుని ఆత్మ ఆయన మీదికి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినప్పుడు, దేవుని యొక్క హస్తము యొఫ్తా మీదకి వచ్చినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా దాటుకొని వెళ్తున్నారు భయం లేకుండా. అర్థమవుతుందా? అంటే ఈయన ఎప్పుడు ఇట్లాంటి పని నేను చేస్తానని ఆయన జీవితంలో ఊహించి ఉండరు. ఏలియా అయితేనేమి, గిద్యోను అయితేనేమి, తర్వాత యొఫ్తా అయితేనేమి, వీళ్ళెప్పుడు ఇట్లాంటి కార్యాలు నేను చేయాలని కూడా అనుకొని ఉండకపోవచ్చు. ఇట్లాంటివి నేను చేస్తాను, చేయాల్సిన రోజు ఒకటి వస్తుందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ వీరికి తెలియని గొప్ప కార్యాలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఇంకొక వాక్యం కూడా చూద్దాం. యెహెజ్కేలు జీవితంలో ఇది ఇంకా ఎంత గొప్ప విషయం అనంటే 37వ అధ్యాయం యెహెజ్కేలులో మనం గమనించవచ్చు. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఇక్కడ మళ్ళీ యెహోవా ఆత్మని కాకుండా యెహోవా హస్తము అని ప్రారంభమవుతుంది. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా అది నీకై తెలియను అంటిని. ఇక్కడ ఒక దర్శనంలో ఈయన ఇవన్నీ కూడా చూస్తున్నారు. యెహెజ్కేలు చూస్తున్నారు దర్శనంలో. ఒక ఎముకలతో నిండిపోయిన ఒక లోయలో వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకేం జరుగుతుందట? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలలో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేముగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు
అని ప్రవచనం చెప్పమంటున్నారు. ప్రవచనం చెప్పమని చెప్పింది మనుషులతోటి కూడా కాదు. ఎంత ఆశ్చర్యం అంటే, ఈ లోయలో ఎండిపోయిన ఎముకలన్నీ కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటే ఆ సైన్యముతోటి ఆ ఎముకలన్నీ కూడా ఒక సైన్యంకు సంబంధించిన వాళ్ళ ఎముకలతోటి ప్రవచనం చెప్పమంటున్నారు. ఏమనేరంటే, నీ ఎముకల్లో ఇంకా శక్తి వస్తుంది, బలం వస్తుంది, నరాల్లో శక్తి వస్తుంది, నీ ఎముకల పైన చర్మం కప్పబడుతుంది, ఇంకా మీరు జీవాత్మ మీలోనికి వచ్చి మళ్ళీ పునర్జన్మ పొందుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ జీవిస్తారు అని చెప్పని ఇక్కడ ప్రవచనం చెప్పమన్నారు. చెప్పినప్పుడు ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. దేవుడు చెప్పిందేమో ప్రవచించమని ఏమనంటే, జీవాత్మను ఇస్తాను అని ప్రవచించమంటే, ప్రవచించగానే సడన్గా గడగడగడమంతా కూడా సౌండ్ రావడం మొదలైంది. నేనైతే ఆ సిచ్యువేషన్లో ఉంటే భయపడతా కావచ్చు. ఆ సౌండ్లు ఏంటి, ఎముకలు లేచి మళ్ళీ కదలడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఎఫెక్ట్లను బట్టి ఇట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. కానీ ఇక్కడ ఎంత ధైర్యంగా దేవుని తరపున ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. యెహెజ్కేలు ప్రవచించగానే ఇవన్నీ కూడా నరాలు రావడం చూస్తున్నారు. అవే ఎముకల పైన చర్మం కప్పుకోవడం, మాంసం రావడం, ఇదంతా కూడా చూస్తూ ఉన్నారట. కానీ చివరిగా మళ్ళీ ఆయన ఆశపడుతున్నట్టుగా ఒకటి జరగలేదు. ఏమనంటే, అంతా వచ్చింది, ఈ ఎముకలకు మళ్ళీ శరీరం అంతా వచ్చి మనిషిలాగా తయారైపోయారు, కానీ వాళ్ళల్లో జీవాత్మ లేదట. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము గాని మహాసైన్యమై నిలిచిరి అని ఇక్కడ రాయబడి ఉంది. యెహెజ్కేలు సొంతగా ఈ కార్యం చేయలే. నేను అనుకుంటున్నా ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా ఇట్లాంటిది నేను ఒకటి చేస్తా అని ఆయన ఊహించి ఉండరు. కానీ దేవుని మాట చొప్పున ప్రవచనం చెప్పమన్నప్పుడు ప్రవచనం దేవుడు ఏది చెప్పమంటే దాంట్లో మార్పులు చేర్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే చెప్పారో, ప్రవచించారో, వెంటనే అక్కడ కార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప కార్యం అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా నలుదిక్కుల నుండి జీవాత్మ వారిలోకి ప్రవేశించినప్పుడు మళ్ళీ వాళ్ళు సజీవులుగా లేచారు. చనిపోయిన ఒక్క వ్యక్తి లేస్తేనే మనం ఎంత ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. లాజరు లేచి బయటికి రా అంటే చనిపోయిన 3 రోజులకే ఆయన లేచి వస్తున్నప్పుడు అందరూ కూడా భయపడేవాళ్ళు భయపడ్డారు, ఆశ్చర్యపడేవాళ్ళు ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తును నిజమైన దేవుడిగా వాళ్ళందరూ కూడా గుర్తించారు. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఉంటే ఈయన చనిపోయేటోడు కాదు అని. యేసుక్రీస్తులో జీవం ఉన్నది కనుక ఆయన దగ్గర ఉన్న వారికి చావు ఉండదని వారికి అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు లాజరును చనిపోయిన తరువాత పిలిచినప్పటికి కూడా ఆయన పిలుపును విని మృతులైన వారు కూడా లేచి తిరిగి వచ్చారు. మరి అట్లాంటి ఒక్క వ్యక్తికే అంత ఆశ్చర్యపడుతూ ఉంటే ఇక్కడ ఒక మహాసైన్యమే తిరిగి లేచింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని మాట చొప్పున ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రవచనాలు దేవుడు చెప్పిన విధంగా మనం చెప్పడం మొదలేస్తామో అప్పుడు దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు మనం గమనించవచ్చు. అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా ఇట్లాంటి కార్యాలు ఏమైనా జరిగినాయి అనంటే ఎస్, ఖచ్చితంగా జరిగాయి. ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుదాం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు
ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని ఇక్కడ రాయబడి ఉంది. ఎంత ఆశ్చర్యం అండి! ఒక స్త్రీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఆమె ప్రవచిస్తూ ఉన్నారు. ప్రవచించిన వెంటనే ఎదుటి స్త్రీ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నారట. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు మన ఊహకు, మన అంచనాకు మించినవిగా ఉండబోతా ఉన్నాయి. ఏలియా ఆ స్వరం విన్నారు, ఆ శబ్దం ముందుగానే విన్నారు, జరగబోయే కార్యాల యొక్క ఆ గొప్పతనం. జనులందరూ కూడా మనం కూడా వినాలి, మనం కూడా ఈ శబ్దం వినాలి. మన ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ఒక కార్యం జరిగించినప్పుడు జనులందరూ దేవుని ఏ విధంగా ఈ దేవుని కార్యము ఇది, దేవుడు గొప్ప కార్యము చేశారు అని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ అనేకులు దేవుని గురించి తెలుసుకొనే ఆ శబ్దం మనం వినగలగాలి. ఇంకా ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ ఉన్న వ్యక్తులు ఎవ్వరు కూడా వాళ్ళ జీవితాల్లో నేను ఎట్లాంటి కార్యం చేస్తా అని వాళ్ళు అంచనా వేసుకుని ఉండరు, లేదా ముందు వాళ్ళకి ఇట్లాంటి టాలెంట్ కూడా ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ, దేవుని హస్తము వాళ్ళ మీదికి వచ్చిందో అప్పుడు వాళ్ళు ఒక నూతనమైన టాలెంట్స్ను పొందుకున్నారు, నూతనమైన సామర్థ్యాలు వీళ్ళు సంపాదించుకున్నారు. ఒకరేమో అనేక మందిని యుద్ధ సైనికులుగా కూడబెట్టారు, ఒకరేమో నేను వెళ్ళలేననుకున్న దారిని దాటి ముందుకు వెళ్ళారు, ఒకరేమో ప్రవచించినప్పుడు చనిపోయిన వారు సైతం అనేక మంది కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉన్న వారందరూ కూడా తిరిగి లేచారు. ఇంకొకరు ప్రవచనం చెప్పినప్పుడు అది నెరవేర్పు జరుగుతుందనే ఆ సంతోషం గర్భంలో ఉన్న శిశువుకు కూడా కలిగింది. ఈరోజు మీరు నేను ఏదైనా ఒక కారణం చొప్పున అక్కడనే ఆగిపోయామేమో, అక్కడనే స్ట్రక్ అయిపోయినామేమో, ఏదైనా ఒక సమస్య మనల్ని వెంటాడుతున్నప్పుడు ఇంకా నా జీవితం అక్కడితోటి అయిపోయిందనే ఒక దుఃఖంలో మనం మిగిలిపోయామేమో. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీకున్న ఈ ఒడిదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలరు. అది మాత్రమే కాదు, మీరు చేసే కార్యాలు, మీరు ఈ పరిశుద్ధాత్మతోటి చేసే కార్యాలను బట్టి అనేకులు దేవుని గురించి తెలుసుకోగలరు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 27 కిలోమీటర్లు ఏలియా అసలు ఆగకుండా నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉన్నారు. 27 కిలోమీటర్లు అది అంత సాధ్యమైన విషయమేం కాదు. మనం సైకిల్ దొక్కుని వెళ్ళడానికి కూడా చాలా కష్టపడతాం. నున్నటి రోడ్డు రహదారిలో మన సైకిల్లో వెళ్ళినా కానీ ఇబ్బందే. 27 కిలోమీటర్లు బైక్ రోజు నడుపుతున్నా కానీ మనకి కొంచెం కాళ్ళు చేతులు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కారులో వెళ్దాం అనుకుంటాం, రెగ్యులర్గా వెళ్ళేదైతే కంపల్సరీ కారులో వెళ్దాం అనుకుంటాం, ఆశపడతాం. కానీ ఏలియాకి అట్లాంటి ఫెసిలిటీస్ ఏమి లేవు. అయినప్పటికీ దేవుడు తనని బలపరిచాడు, దేవుని హస్తము తన మీద ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు తనని ఆవరించారు కనుక ఏలియా అలసట లేకుండా పరిగెడుతూనే ఉన్నారు. ఎక్కడ దాకా అంటే తన గమ్యస్థానం చేరుకునే వరకు. ఈరోజు నీవు నేను మన గమ్యస్థానం ఎక్కడ ఉంది? మన గమ్యస్థానం ఈ కష్టాల్లో ఆగిపోవడమేనా? మన గమ్యస్థానం కేవలం ఈ ఒక్క ఊరికి సువార్త చేయడంలోనేనా? మన గమ్యస్థానం కేవలం ఈ ఒక్క ప్రాంతానికి, ఈ ఒక్క కుటుంబానికి సేవ చేయడంలోనేనా? లేదా ఆ 10 కుటుంబాలకు సేవ చేయడంలోనేనా? లేదా నీకు అప్పగించిన 2-3 చర్చిల్లో సేవ చేయడంలోనేనా ఆగిపోతుందా? నీ గమ్యస్థానం అదేనా? ఒకసారి పరిశుద్ధాత్మ శక్తి కోసం అడుగు, పరిశుద్ధాత్మ బలం కోసమే ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతనమైన సామర్థ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చినప్పుడు మనం ఊహించని గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. మన అంచనాకు మించిన గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. ఆ కార్యాల నిమిత్తమే మనం కనిపెట్టుకుందాము, వాటి నిమిత్తమే మనం ప్రయత్నం చేద్దాం. ఒక స్త్రీ ప్రవచనాలు
చేసినప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యం. ఆమె బిగ్గరగా మరియా ప్రవచనం చెప్తున్నప్పుడు ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశువు గంతులు వేశారట. ఎంత సంతోషం అండి, ఎంత ధన్యత. మనం ప్రవచనం చెప్పినప్పుడు ఆ కుటుంబంలో శాంతి సమాధానం కలగాలి. మనం ప్రవచనం చెప్పినప్పుడు చనిపోయిన వారు సైతము తిరిగి లేవాలి. చనిపోతున్న స్థితిలో ఉన్నవారికి మళ్ళీ జీవం కలగాలి. మనం ప్రవచనం చెప్తున్నప్పుడు నేను సాధించలేను అనుకున్న వారు కూడా మళ్ళీ తిరిగి సాధించగలగాలి. ఇదంతా కూడా ఏ విధంగా అంటే అది నా మాట ద్వారా, నా సొంత మాట ద్వారా కాదండి, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని పరిశుద్ధాత్మ హస్తం కోసమే మనం అడుగుదాం. ఆయన ఎక్కడ ఉన్నా కానీ పరిశుద్ధాత్మ హస్తం అనేది మనల్ని విడిచిపెట్టిపోదు. కీర్తనకారుడు చెప్తున్న విధంగా నేను అగాధ జలముల్లో ఉన్నా కానీ నీ హస్తము నాకు తోడుగానే ఉన్నదని చెప్తా ఉన్నారు. సముద్రం లోపట ఉన్నా కానీ ఆయన హస్తం మనల్ని విడిచిపోదట. మనం పాతాళంలో పండుకొని ఉన్నా అక్కడ కూడా ఆయన ఉన్నారు. మనం రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగిరినా కానీ ఆయన అక్కడ ఉన్నారు అని కీర్తనకారుడు రాస్తా ఉన్నారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? దేవుని పరిశుద్ధాత్మ నువ్వు ఎక్కడ ఉండి అడిగినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యో నా ఇల్లు చిన్నదే, దేవుడు ఇందులో నాతో కూడా ఉంటారంటే ఉంటారు ఖచ్చితంగా. అయ్యో నేను చెట్టు కింద ఉంటున్నానే, నాతో కూడా ఉంటారా దేవుడు? ఖచ్చితంగా ఉంటారు. అయ్యో నేను ఇట్లా వెనకబడిపోయానే, సరిగా చదువుకోలేదే, ఖచ్చితంగా దేవుడు నీతో కూడా ఉంటారు. నువ్వు చదువుకొని చేయలేని గొప్ప కార్యాలు కూడా, నువ్వు చదువు లేనప్పటికి కూడా నీతోటి కార్యాలు, అటువంటి కార్యాలు చేయగలుగుతారు. దేవుడు ఈ మాటలను బట్టి మనందరినీ కూడా పరిశుద్ధాత్మ వైపు నడిపించునుగాక. ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం మనం అందరం కూడా తన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ కోసమే మనం అందరం కూడా అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్తవగు మా ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, మా సొంత ఉద్దేశాల మీద, మా సొంత శక్తి మీద ఆధారపడి మేము ఏమీ చేయలేకపోవచ్చు, సాధించలేకపోవచ్చు. కానీ మా ప్రభువా, మా దేవ, నీ పరిశుద్ధాత్మ మా మీదికి దిగి వచ్చినప్పుడు నాయన, మేము పరిశుద్ధాత్మ దేవ, నీ ద్వారా మేము మా జీవితంలో ఎప్పుడు కూడా మేము ఊహించినటువంటి గొప్ప కార్యాలు మేము చేయగలుగుతామన్నది తెలుసుకున్నాం. పరిశుద్ధుడు మా ప్రభువా, అయ్యో ఈ పని నేను చేయలేకపోతున్నానే, అయ్యో ఈ బాధ్యత నా మీదికి వచ్చింది, నేను అది చేయలేకపోతున్నానే, ప్రమోషన్ అయితే వచ్చింది కానీ ఈ బాధ్యతలు నేను చేయగలను లేదో అనే భయపడుతున్న సహోదర సహోదరులందరికీ కూడా ఈరోజు నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం అనుగ్రహించండి. పరిశుద్ధుడా, మా కుటుంబాన్ని నేను సరిగా నడిపించలేకపోతున్నానే అనే దుఃఖపడుతున్న సహోదర సహోదరులను నువ్వు దర్శించి బలపరచండి. నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీదకి వచ్చినప్పుడు మేము నూతన వ్యక్తులుగా మారతామనే వాగ్దానాలు, ఈ ప్రవచనాలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మా మీద కూడా నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.